హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. మొత్తం థ్యాంక్స్ అయినా దావత్ లేదా? దావత్ ఇస్తా అనలే ఉంది అని సాగరాను రమ్మని ముగ్గురం కలిసి దావత్ చేసుకుందాం. ఏ వానికి రోజు ఫోన్ చేస్తున్నా వాళ్ళు లేపుతలేడు, వాట్సాప్లో మెసేజ్ అయినా చూస్తలేడాడు. ఒకసారి అయితే ఫోన్ చేయాల మళ్ళా. సరే నీ బర్త్డే ఉందని చెప్తావు, ఏమంటాడు మరి? హలో హలో, చెప్పురా. ఏడున్నావురా? ఇంటికాడ ఉన్నా. ఏమైంది, మొత్తం బయటికి వెళ్తలేవు? ఎటు పోతలేను ఇప్పుడు. ఇంతే ఉంటావు, పెళ్ళి అయిపోయినాక మొత్తం మారిపోయినావుగా. అట్లా నువ్వు చేసుకోరా, నువ్వు చేసుకున్నా నీకు వెళ్తుంది. మరి రమేష్ గారి బర్త్డే ఉంది కదా, సాయంత్రం కేక్ కట్ చేద్దాం. సాయంత్రం సరే ఫోన్ చేయి, మీరు అందరు రెడీ అయినాక ఫోన్ చేయరా అత్తనే. ఓకేనా? ఏంటే చీప్ రాడ్ కొంచెం కొడతావేంటి? ఎవరు ఫోన్లా? ఫోన్ ఫ్రెండ్ గాడు. ఏడిపోతావు? ఎడుకో పోతా అని మాట్లాడతాను. మా ఫ్రెండ్ గారి బర్త్డే ఉంది, బర్త్డే కాడికి పోతా నేను. ఏడికి పోయేది లేదు, ఇంట్లోనే కూర్చో. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంటే పసిలు ఎడికి వస్తుంది, తిండి ఎడికి వస్తుంది. నిన్ను పనికి పోంగ ఎవడు అద్దంటలేడు, పార్టీకి పోతా అంటే అర్థం చెప్తున్నా. బాబాని ఎవరైనా పోతా నేను. ఇంట్లో పనులున్నా ఎవరు చేస్తారు అనుకుంటాను? నువ్వు చేసుకో, నాకేంది అవసరం లేదు, ఇంట్లోనే ఉన్నా. నేను చేయాలి, అవసరం లేదు, నాకు అవసరం లేదు, నేను తీసుకోపో. నువ్వు కూడా ఎట్లా చేయడం నేను కూడా చూస్తా. ఓయ్ ఎటు పోతున్నావు? అక్కడ పోతున్నాయి దోమివో. దోవని నాకు అవసరం, నువ్వే దోముకో. అవునా నీకు పోదోడా కనిపిస్తాను నేను. నాకు అవసరం, నువ్వు ఇష్టం అన్నట్టు చేసుకో. నాకు అవసరం లేదు, దోవని చేయాలి, నాకు అవసరం లేదు. మా సూపర్ నేను పోయేస్తా, నేను చక్కగా పోతాను, నాకు అవసరం లేదు, నువ్వేమని చేసుకోను. హలో ఏనోరా, మా ఇంటికి రా ఒకసారి. ఇగో నేను చెప్పింది నువ్వు వింటలేవు కదా, రాత్రి ఇంటికి వస్తావు కదా, అప్పుడు నీ సంగతి ఈ ఇష్టం అన్నట్టు చేసుకోపో, ఏమని చేసుకుంటే చేసుకోపో. ఓ రవాణా ఎడు నువ్వు కళ్ళు ఉన్నావు, అదే కళ్ళు కావాలి అడిగేస్తాను. సరే ఉందడబ్బా కళ్ళు. ఏడ్రా ఇంకా అత్తలేదు రవణ. వస్తాడు రవాణా వస్తాను తీసుకోరా ఆఫీస్లో. బాగా లేట్ అయినా అటే పోతుంది. బాగా గట్టిగా ఉన్నాయి కళ్ళు. ఈ ఒక్క పొంటి చంపితే గట్టిగా ఉండదా అని. బాగా గట్టిగా ఉంది. ఒక్క పొంటి చంపుడేనే, పొద్దున పంపుకునే సాపు ఉంటుంది, ఒక్క పొంటి చంపే వరకు గట్టిగానే ఉంటుంది. ఎంత రవాణా కళ్ళు? 150. ఫోన్ పే కొడుతుంది. సరే చుట్టూరు మరి నడుతున్నా. సరే ఫోన్ పే కొడుతుంది. సరే సరే రవణ ఇంకో దమ్ పంపనా? రవాణా వేడి అలా ఇంకో నేను అమ్ముతా పట్టు. రేపైనా ఉంటే ఏం వెళ్ళిపోయిండు లేడు. కళ్ళు గట్టిగా ఉండదురా మరి. బాగా గట్టిగా ఉంది. వానలు మబ్బు కాబట్టి ఒకటిప్పుడు అమ్ముతారట కదా. అయిపోయి కళ్ళు బాగా పుల్ల ఉన్నది. పంపానే మరి ఎవరు పంపాలి? అరే వా బరాబర్ పని చెప్పినప్పుడు కళ్ళు గట్టిగా బాగా రోజుల దాకా ప్లగ్ వెనకాయ దాకానే పోతుంది. అవునా, భూమి మీద నీకు ఒక్కరికే పెళ్ళి అయినాదిరా. ఎందుకురా? పెళ్ళి అయి నెల అవుతుంది. ఈ నెల నుంచి బయటికి వెళ్ళిన ఎవరో మొత్తానికి కదా, బయటికి వెళ్తలేవు. అరే మీకు లగ్గం అయితే వెళ్తారా? లగ్గం అయినాక అప్పుడు వెళ్తుంది మీకు. కాదురా, పెళ్ళేమన్నా గొలుసు బయట కట్టేసిన ఎవరా నేను ఇంట్లో?
కట్టేసుడు కానీ కాదురా, ఇవి ఉండదారా, అదో పని ఇదో పని ఉంటాయి కదా. ఏం పని ఉంటుందిరా ఇంట్లో అంతగానో నీకు లగ్గమే తెలుస్తుందిరా, అప్పుడు ఏం పని ఉంటుంది ఏం కదా బిగ్గాలు నడవదు ఇవన్నీ అప్పుడు చేసుకుని గట్ల పెళ్లి చేసుకోవచ్చు చక్క మంచిగా రాజు లెక్క బతకాలని పెళ్లి చేసుకుని ఇంట్లో ఆడదాని లెక్క వంటాను గట్లా ఏర్పడుతుందిరా, నీకు ఏర్పడుతుంది, నువ్వు లగ్గం చేసుకున్నాక ఏర్పడుతుంది. అప్పుడు నేను అంటానా నువ్వు అంటానా అప్పుడు నీకు వెళ్తుంది. అరే ఏటా అనలే కానీ ఒకసారి అంపురా, మళ్ళీ ఒకసారి అంపు. నాకేడా ఆరేసుకుంటా మబ్బుకు మబ్బు పడ్డది కాబట్టి ఏం అర్థం అవుతుంది. కళ్ళు మింగుతానికి అయితే గట్టిగా ఉంది ఏంటి పట్రా మింగత్తలేదురా కళ్ళు ఇంత గట్టి మనది. తాగరా అంటే మీద పోసుకుంటానే ఎవరా పంపు మెల్ల మెల్ల వైలం లొట్టెత్తేసావు స్టడీ లొల్లి పెడతాడు మళ్ళీ అన్నచ్చు. చెప్పరయ్యా. అవునా నీ బర్త్డేకి నేను 200 కేక్ తెచ్చి నువ్వు 150 రూపాయల కళ్ళు చెప్పినావు. నేను ఇందుకోసం 200 వేటికి కేక్ తెచ్చిన. నువ్వా అని కోసం 200 వేడి కేక్ తెచ్చినావు. నేను నా పిల్లలతో లొల్లి పెట్టుకొని ఇక్కడికి వచ్చిన. నేను కనీసం ఇక్కడికి అంత చికెన్ లేదు. అవురా, చికెన్ ఏది, బోల్పాల లేదు, ఇదే అరా దావత ఏదిరా ఎప్పిరా కళ్ళ అరా దావతది. ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరు. కాదురా, దావత్ ఉంది అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. నేను మా పిల్లలతో లొల్లి పెట్టుకుని వచ్చిన గిట్లుంటా ముచ్చట. నీకు నేను 200 పెట్టి కేక్ తెస్తే నువ్వు 150 కళ్ళు పంపిస్తావు. దీనికి 1000 రూపాయలు పెట్టి ఫోటో ఫ్రేమ్ పెళ్లిలో గిఫ్ట్ ఇస్తే మీరు దావత్ కూడా ఇయ్యాడు ఇప్పటిదాకా. దావత్ ఇవ్వాలి, అది కూడా పద్ధతి. ఇస్తారా నేను ఇప్పుడు ఇది అయిపోయి పెళ్ళై నెల అవుతుంది, నువ్వు ఇవాళ బయటకు వచ్చినావు దావత్ ఇచ్చినావు 2 రోజులు. నేనే ఇస్తారా నీకు ఎందుకురా? ఎప్పుడు ఇస్తా నీకు బాగు ఇది కానీ నువ్వు ఇప్పుడు చికెన్ అండిస్తావా నీ సంగతి ఏంది? ఫస్ట్ నీ పెళ్ళే గిన్ని రోజులు అవుతుంది, ఇయ్యాలనే నా బర్త్డే వచ్చింది. నీ పెళ్ళే గిన్ని రోజులు అవుతుంది, నువ్వు దావత్ ఇయ్యాలి ఫస్ట్. సరే నేను ఇస్తా. నేను నువ్వు ఇచ్చినాక నాకు నన్ను ఇవ్వకపోతే నన్ను మళ్ళీ బయటకి వెళ్తావు ఇంట్లోకి వెళ్తా ఇక్కడికి వెళ్తా. నువ్వు అనడు మన అరే ఇంకో దమ్మోటు లేవు దొల్ల పడరా. ఏడబెట్టు నాకు పంపదారా? దానే మీదనే రాసుకుంటావా? అలా పెట్టు ఉండకూరు దాన్ని, ఆ రవాణా పెడతాడు. ఎప్పుడా చెప్పు. నువ్వే మారిపోయినావు. నేను మారిపోడు కాదురా, పెళ్ళి అయితే వెళ్తారా ఏంది తెలుసా? చేసుకోమన్నా నేను పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నేను చేసుకున్నారా? ఇప్పుడు నువ్వు కూడా చేసుకోవాలి కదా. కాదురా, నువ్వు అంతగానో ఏం చెప్తాను అంత బాధపడతాను. ఏం చేస్తావు అంటే పొద్దుగాల ఇవ్వాలి, లేచిన తర్వాత నా పిల్ల నన్నే ఆకిలి ఉడమంటది, ఇల్లు ఉడమంటది, బోల్లం అంటది, ఆఖరి బట్టలు కూడా పెట్టమంటానని. ఇవన్నీ నేనే అన్నారా చెప్పు. అవన్నీ నువ్వెందుకు చేస్తాను? అవన్నీ చేపిస్తారు మరి, అట్లా లగవతే వెళ్తా అని ఎందుకంటున్నారా? అందుకే నేను అనేది మరి అందుకు వివరాలు నేను ఎందుకు అన్నా అంటే అందుకే అన్న నేను.
నేను ఎందుకు వచ్చినడికి ఇప్పుడు అందరూ ఆదానే కదా నేను వచ్చినడికి లొల్లి పెట్టుకుని ఇప్పుడు కల్లాదానే కాదురా నువ్వు మీ భార్య చేస్తలేదా ఇలాకి నువ్వెందుకు పుడుతున్నావు ఊడుతున్నావురా అంటే ఏం చేసుడు గట్టు ఉండదు మరి. అరే నువ్వు పెళ్లి చేసుకునేదే పని చేసడానికి ఆమె నువ్వు ఆమె పని చేయాలి నువ్వు పని చేసుడు ఏందిరా ఏం బయట సింహం లెక్క తిరిగినావు ఇప్పుడు ఏందిరా ఇంట్లో పెళ్లి అయిపోయినా ఉంటారా ఎప్పుడైనా పోనీ బతికైనా అంతే ఉంటది. ఇంకా పెళ్లి చేసుకున్నాకనే గట్ల ఉంటది. అరే పెళ్లి చేసుకోకాదు పెళ్లి చేసుకోకదా అంటే చేసుకోవాలి, అది తప్పదు కదరా. ఓ ఎందుకు ఇంట్లో పని చేస్తాను కారా అరే అది మన దగ్గర ఉండాలి. మరి నువ్వేం చెప్తాను నేను అదే ఇప్పుడు లైన్లు పెట్టుకుంటాను కదా నేను ఇక. ఇన్ని రోజులు భోజనం అయితే నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళని బోర్లు బట్టలు వినడానికి చెప్పుకుంటే మానం పోతానే చెప్పుకుంటలేను రా. పనులు చేస్తాను రాయుడు ఇప్పుడు తాగపోతే చెప్పపోదు. అంత బాధ మనసు పెట్టుకున్నావురా ఏం చేస్తుంది మరి. అలా అయిపోయింది కదా ఏం చేద్దాం అయిపోయిందా? అయిపోయింది లేదన్నా ఉడిచింది మరి పోదాం పారిగా. లొట్టెడ పెట్టుకున్నావు రావన్న సిటికాడ పెట్టరా సిటికాడ. ఆ సిటికాడ పెట్టి పోదాం. పైసలు ఫోన్ పే కొట్టాలి. మరి ఇలా పైసలు ఫోన్ ఎత్తే అయిపోయా. మడ్డి ఉన్నది తాగుతుంది తాగుతాడు అట్లా. మడ్డి తాగుతాడు నువ్వు తాగు మడ్డి తాగు. ఆడెవడో వస్తాం ఫోన్ పరి బండి బండి పెట్టాము. అక్కడ ఉంది నా ముద్దుల పిల్ల పన్నట్టే ఉన్నావా? తలుపు ఇస్తావా తీయవా మరి? అరే ఏ నా పిల్లవా పన్నట్టే ఉన్నావా? తలుపు తీయే. ఏ తలుపు తీయే నీ అవ్వ తలుపు. అరే ఇది కావాలని ఎత్తుంది ఇట్లా. నన్ను ఇక్కడ బయట పడినట్టు ఇంట్లో పట్టున్నావా? తలుపు ఏ తలుపు తీస్తావా? నీ సంగతి ఏంది? హలో తలుపు తీయే. అబ్బా నా పిల్లవా నీకు ఇంత బల్బు ఎందుకే నీకు? సరే సరే పండు పండు బిడ్డ పండు. నువ్వు పొద్దుగాల రా బయటికి. నీ ఆట నేను చెప్పాను నీకు. ఆట చెప్తావు నేను. నన్ను బయట వంట పెడతానగా ఆగు అమ్మ నీ ఆట చెప్తారే పొద్దుగా. దోమలు పోడుగా నా పిల్లలకి ఉన్నట్టున్నది నీకు దోమలు. దోమలేందరూ అయ్యో వరడితే వేయాలన్నాను. ఇవరగా దోమతోడానికి నువ్వు కాదు. నా పిల్లలకి అయితే సీమ ఉండడం అయితే లేదు. ఏడవాడు ఊర అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత వాన దంపుతుంది కానీ నా పిల్లలకి అయితే సోది ఉండలేదు. సీమ కుట్టినట్టు అయితే లేదు కానీ ఏం వాన బాబ్బా ఇంత అన్నా మరి బయటకు వచ్చాను గుర్తులేదు మరి ఉండడా పన్నడా అని. అబ్బబ్బా అమ్మ నీ ఆట చెప్తావు పొద్దుగాల. వాన దగ్గరికి వస్తాను నిద్ర పట్టాలి నాకు సరిగ్గా కూడా అవుతాను.
అవునే నీకు ఇంత బలిపేందుకే నీకు ఆ నేను పొద్దుకి 10-20 సార్లు తలుపు కొడితే తలుపు తీయవు దోమలా వాడలా నీడ అంటే గమ్మని అనిపించిందా అవునే తలుపు తీయవా నువ్వు నీకు పొద్దుకి ఎన్నిసార్లు తలుపు పెట్టాను తీయవా తలుపు తీయవా ఎందుకు తీయాలి నేను ఎందుకు తీయవు నువ్వు పోపు అని చెప్తే నువ్వు పోయినావు నేను ఎందుకు తీస్తా అన్న ఎందుకు తీయవు నువ్వు తలుపు ఎందుకు తీయవు నువ్వు ఎన్నిసార్లు దోమలు కొడితే వాన కొడుతుంది మొత్తం ఘోరంగా ఉన్న పరిస్థితి 10-20 సార్లు నీకు తలుపు కొట్టాను తలుపు ఎందుకు తీయవు నువ్వు నేను చెప్తే వినకుండా పోయినావు నేను ఎందుకు తీయాలి తలుపు ఎందుకు తీయవు నేను తీయ అంటే బయట అంటే చదవని ఉండని పోని ఏమన్నా ఏడనన్నావు నాకు సంబంధం లేదు. నేను చెప్పింది నువ్వు వింటున్నావా నేను చెప్పింది నువ్వు వినప్పుడు నువ్వు చెప్పేది కూడా నేను వినా నేను చెప్తే నువ్వు వినప్పుడు చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళిపో సరే పోతా పో అమ్మా పోతానమ్మా పో పోయిపోయి మళ్ళీ తిరిగి ఇడికి వస్తావా రాపో నీ సంగతి చెప్తా పో నేను నువ్వు రావా మళ్ళీ ఇడికి చూడనా నేను కథ పో మమ్మీ ఏమైంది లే నువ్వు కూర్చో ఏమైంది మమ్మీ మీ అల్లు నన్ను రోజు తిడుతుండు మమ్మీ నేను చెప్పిన పని ఒక్కటి కూడా చేస్తలేడు ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉండట్లేదు బయట తిరగబోతున్నాడు నేను చెప్పిన పని ఒక్కటి కూడా చేయట్లేదు పొద్దున ఆమెను కొట్ట కూడా వచ్చిండు ఇక నేను ఎందుకు ఉండాలి మమ్మీ అక్కడ అందుకే వచ్చేసిన నేను మన ఇంటికి ఇదే అక్కడ ఏదో చేసి వచ్చింది అల్లుడైతే మంచోడే ఇక్కడ దీన్ని ఉంచుకుంటే నేను భరించలేను ఇలా అయితే ఎలా చెప్పు సరే నేను మాట్లాడతా వెళ్దాందా నేను రాను మమ్మీ నువ్వు ఎప్పటికున్నా అక్కడ దానివే ఇక్కడ దానివి కాదు నేను ఆయన వచ్చి రాను చెప్తుండు నేను రాను నా మాట ఒక్కసారి విను నేను వచ్చి మాట్లాడతాదా నడు లే ఫ్రిడ్జ్ లా పాల పాయలు పెడితే అది ఏడుస్తుంది ఉంటది ఉన్నాయంటే దానికి కావాలి ఏ చాలా ఇక్కడి ఒక్కటి ఉన్నాయా చాలా పెట్టుకున్నావు ఒకటి అందులో ఎక్కడ పడుతావు ఎక్కడ పడుతావు ఒక్కటి దొరుకుతుంది అన్ని దాని వల్ల పెట్టుకుంటుంది ఈ సామానాన్ని ఎక్కడ పెట్టినా ఏమన్నా లేదు షాపత్తి ఎక్కడ ఉంది చక్కెర ఎక్కడ ఉంది షాపత్తి అల్లుడు ఎప్పుడు వచ్చారు కలర్ అత్తమ్మా ఇప్పుడు మీ బిడ్డ తీసుకుని వచ్చారు కదా సరే వచ్చారు చాయ్ పోతా తాగురు తాగిన తర్వాత మాట్లాడుకుందాం
దానికి ఇవ్వవు మరి చాయ్. దానికి ఇయ్యను. చూడు మమ్మీ రోజు చాయ్ పెట్టుకుని తాగుతూ నాకు పోయాడు. చాయ్ ఎవరు పెడతారు ఒక ముచ్చట? ఆడవాళ్ళు పెడతారు, మగవాళ్ళు పెడతారు చాయ్. దాన్ని దాన్ని పెట్టుకుని తాగదా? నాకు కూడా పోయినే పోయి చాయ్ మొత్తానికి. నిన్న అసలు నాకు అలవాటు లేదు కానీ చాయ్ అట్లా తాగుతాను అంత కానీ అది మొత్తానికి పోయింది నాకు. అంతమ్మా మీ బిడ్డనే ఇంటికి ఎందుకు పంపించింది తెలుసా? అది ఒక్క పని చేసలేదు, మొత్తం నేనే అట. ఇప్పుడు మొగడు పని చేస్తాడు, ఆడవాళ్ళు పని చేస్తాను చేస్తారు. నార్మల్గా ఏంటంటే నాతో పని చేపిస్తాను. నేను బోల్దో ఉన్నాడ, ఇల్లు కూడా ఉన్నాడు, అన్ని అన్నాడు. నేను దీన్ని లెక్క తీసుకున్నా. అందుకేనా మరి చెప్పు ఒకసారి. ఆడవాళ్ళు అంటే మబ్బులో 4కి లేవాలి, 4కి చేసి పని చేసుకోవాలి. ఇది 10 దాకా వంటాలి. 10 దాకా వంట సరే వంట తీసి పెడతా. లేచి మళ్ళీ ఇలాగే ఉడవాలి, అది చేయాలి, ఇది చేయాలి. మళ్ళీ ఆఖరికి ముగ్గెత్తా నేనే. ఆ ముగ్గేసిన మళ్ళీ ఆడికి వచ్చి దానికి వంక పెడతాది. ఇది గిట్లనా అది గట్లనా అని. మరి బోల్డ్ అవుతాయి మరి గిట్లనా గట్లనా మళ్ళీ అంటది. దానికి ఏం చేసినా అని మళ్ళీ ఉంటా నాకు అది చెప్తా అని దాంతో నాకు వశపడుతుంది. ఇక అందుకే నేను మీటింగ్ పంపించిన. నువ్వు మళ్ళీ తీసి మార్చినావు, ఏం మాట్లాడతావో మాట్లాడు. నిజమే నాన్న, తండ్రి లేని పిల్ల చిన్నప్పటి నుండి చాలా గారభంగా పెరిగింది. ఈ పని ఆ పని ఏ పని చెప్పకుండా పెంచినావు. ఏదున్నా కొంచెం నువ్వే చూసుకోవాలి. పిల్లకి కొంచెం కోపం ఎక్కువ, కాకపోతే అన్ని నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. కరెక్ట్ అత్తమ్మ, కోపం ఎక్కువ కరెక్టే. కోపం ఎక్కువ అని చెప్పినట్టు వినాలి కదా. వినాలి నాన్న. కాకపోతే పెళ్ళై నెల అవుతుంది కదా, అంతే. కొంచెం నెల అలవాటు అవుతుంది. అయ్యేసరికి నెలకి కొంచెం టైం పడుతుంది. నెలకే గింత టార్చర్ అయితే ఎట్లా అత్తమ్మ అని చెప్పు. చూసుకోవాలి నాన్న. కొట్టినా తిట్టినా నువ్వే, కానీ కొట్టకు తిట్టకు, మంచిగా చెప్పుకో, నచ్చ చెప్పుకో. 10 మందిలో పడితే పరువు పోతుంది. ఏదున్నా మీరిద్దరు అడ్జస్ట్ అయ్యి అందుకోసం మంచిగా బతకాలి. మన ఇంట్లోనే మాట్లాడుకుందాం, బయటకు పోతలేం కదా. ఇంట్లోనే ఏదున్నా ఇంట్లోనే మనం మనమనే మాట్లాడుకోవాలి. బయటకు పోకుండానే నేను నీకు ఫోన్ చెప్పిన. ఇప్పటి వరకు అయ్యింది ఏది అయిపోయింది. ఇప్పటి నుండి మంచి కలిసి ఉండుర్రి. మీకు సంతోషం, మాకు సంతోషం. సరే అత్తమ్మ. మంచి నేను పోయేస్తా, మంచి కలిసి ఉండుర్రి ఇద్దరు. అత్తమ్మ మీరు ఇంత అంటారు, మీ బిడ్డ ఎక్కువ మాట అంటున్నా. చెప్పే మంచిగా ఉంటా అని చెప్పు. సరే మమ్మీ, మంచిగా ఉంటా ఇప్పటి నుండి. సరే నాన్న, నేను పోయేస్తా మరి. అత్తమ్మ ఉండు, మళ్ళీ చికెన్ తీసుకెళ్తా. లేదు నేను మళ్ళీ వస్తాను. అబ్బా ఓ గండం తప్పింది.